సువార్త 25వ అధ్యాయం 1 నుండి 13వ వచనంలో వ్రాయబడినటువంటి మాటలను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక పెళ్లి విందు సిద్ధపరచబడి పెళ్లి కుమారుడు వస్తున్నాడు. ఆయన కోసం సిద్ధపడిన ఒక 10 మంది కన్నికలు ఇక్కడ ఉన్నారు. వారిలో ఆ 10 మంది కన్నికలలో 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేని వారు అని 10 మంది కూడా భక్తి జీవితం కలిగినటువంటి వారే. అందులో 5 మంది భక్తి జీవితము, భయపడే జీవితము, ప్రార్థనా జీవితము కలిగినటువంటి వారు, 5 మంది భక్తి జీవితము కలిగి భయము జీవితము లేని ప్రార్థనా జీవితము మరి కొదువైనటువంటి వారు. అందుకే పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి 5 మంది భక్తి కలిగి భయము కలిగి ప్రార్థనా జీవితము ఉన్నవారు పెళ్లి కుమారునితో కూడా పెళ్లి విందుకు వెళ్ళబడ్డారు. తలుపులు వేయబడ్డాయి. 5 మంది భక్తి కలిగినటువంటి వారు కానీ భయము లేని జీవితం ఉన్నవారు కనుక వారు మెలకువలేదు. వారికి ఒక ప్రార్థనా జీవితం లేదు. అందుకే వారు తరువాత వెళ్ళడానికి అన్ని సిద్ధపాటు చేసుకున్నను పెళ్లి విందుకు వెళ్ళలేకపోయారు. ఆ ద్వారము మూయబడినది. పెళ్లి కుమారుడు మీరు ఎవరో నాకు తెలియదని వారితో అంటున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన పరలోకము నుండి భూలోకానికి 2వ రాకడలో వచ్చే సమయంలో ఆ సమయము కానీ ఆ గడియ కానీ ఎవరికి తెలియదు కనుక ఆయనతో సిద్ధపడి వెళ్ళడానికి ఒక భక్తి జీవితము, భయమైన జీవితము, ప్రార్థనా జీవితము కలిగి ఉన్నప్పుడే ప్రభువుతో నీవు వెళ్ళగలవు. ఆ భక్తి జీవితము ఉండి భయం లేని జీవితము ఉండి ప్రార్థనా జీవితము లేకుండే విడవబడే వారిలో మనం ఉంటాం. సామెతలు 20:27లో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దేవుని ఆత్మ అయినటువంటి దీపము వెలుగుచూ ఉండాలి అంటే ప్రార్థన అన్నటువంటి ఆ యొక్క జీవితము మనకు అవసరము. ఈ ప్రార్థనే ఆ ఆత్మకు ఒక నూనెగా పనిచేస్తూ నిత్యము వెలుగుతూ ఉంటుంది. మెలకువతో మనము జీవించాలి అన్నది, భయముతో మనము ఉండాలి అన్నది దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. బుద్ధి గల వారితో నువ్వు ఉంటే సిద్ధపాటు కలిగి ఉంటావు, ప్రార్థనా జీవితము ఉంటావు. నిద్ర లేని ఉన్నను, శరీరం అనుకూలించకపోయినను, బాధలు నీకున్నను, ఆ యొక్క దేవుని రాకడ వరకు ఎదురు చూస్తూ ఈ లోకంగా నేను బాగుపడాలి, శరీర ఆరోగ్యం ఉండాలని చూడవు. కానీ యేసు వచ్చే సమయానికి సిద్ధపాటు కలిగి ఆయనతో నీవు వెళ్తావు. మరి బుద్ధిహీనుడుగా ఉంటే యేసు వచ్చే సమయానికి విడువబడి యేసుతో వెళ్ళేవారు వెళితే నువ్వు వెలుపుట ఉంటావు. అక్కడ కళ్ళు కొరుకుటయో, వేదన చెందుతుయో, అగ్నియో మరి ఉండుటయో, కాల్చబడుటయో ఉంటుంది కనుక ఆ వేదనను భరించలేవు. ఈ ఉదయకాల సమయంలో నీవు బుద్ధివంతులుగా ఉంటున్నావా, బుద్ధిహీనులుగా ఉంటున్నావా, బుద్ధిమంతురాలిగా ఉంటున్నావా, బుద్ధిహీనురాలిగా ఉంటున్నావా?